అండమాన్ సమీపంలోని మలక్కా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అటు దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎలా ఉంటుంది? విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఏం చెబుతున్నారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. అండమాన్ సమీపంలో మలక్కా తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. దీని ప్రభావం ఇది వాయువ్య దిశగా పశ్చిమ వాయువు దిశగా కదిలి మరింత వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని చెప్పి అది రేపటికి మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు అండమాన్ వైపు నుంచి మరోవైపు శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతం నుంచి కూడా 2 వాయుగుండాలు అయితే ఒకేసారి దూసుకొస్తున్న నేపథ్యంలో వచ్చే 4 రోజుల్లో ఏపీపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కుమార్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఈ వాయుగుండాలు 2 కూడా ఒకే వైపు దిశగా పయనించిన నేపథ్యంలో ఈ నెల 27, 28, 29లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేస్తుంది. సముద్రంలో కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఈ నెల 27వ తేదీలోగా తీర ప్రాంతాలకు తిరిగి రావాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాల ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ఇప్పటికే పంట చేతికి వచ్చిన నేపథ్యంలో ధాన్యం సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని చెప్పి మరోవైపు ఏదైతే పంట చేతికి వచ్చిందో ఆ పంటను కూడా పరిరక్షించుకోవాలని చెప్పి రైతులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మోంతా తుఫాన్కి వచ్చినటువంటి ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఈ తుఫాన్ వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మొన్న మోంతా తుఫాన్ నుంచి వచ్చినటువంటి ప్రభావం వల్ల ఇప్పటికే చాలా వరకు రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ నేపథ్యంలోనే అది మరువక ముందే మళ్ళీ ఇప్పుడు వాయుగుండాలు కూడా తరుముకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వరుసగా వస్తున్నటువంటి అల్పపీడనాలు వాయుగుండం తుఫాన్ల ప్రభావంతో ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా కూడా చర్యలు తీసుకొచ్చిన అవసరం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరి ఈ నెల 27, 28, 29 తేదీల్లో వచ్చేటువంటి వర్షాల మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితున్నారు. మరి పూర్తి సమాచారాన్ని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కుమార్ అయితే అందించారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మలేషియా మలక్కా జలసంధిపై ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మలక్కా జలసంధిపై వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 48 గంటల్లో మెల్లగా పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని నాన్కోవ్రీకి 740 కిలోమీటర్ల దూరంలోను మరియు కార్ నికోబార్కు 870 కిలోమీటర్ల దూరంలోను తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఈ వ్యవస్థతో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంపై అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశలో పయనించి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి వాయుగుండంగా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 వ్యవస్థల వల్ల రాబోయే మొదటి 3 రోజులు కూడా కోస్తా జిల్లాలపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ 4వ రోజు తర్వాత వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తారం దృష్ట్యా మరియు తీవ్రత దృష్ట్యా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి వర్షపాతం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల, 5వ రోజున కొన్ని చోట్ల, 6, 7వ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకు వచ్చినట్లయితే మొదటి 3 రోజులు
తేలికపాటి జల్లులు 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు తర్వాత విస్తారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 4వ రోజున పలు ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో, 5వ రోజున పలు ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు కోస్తా జిల్లాలపై 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు పడే అవకాశం ఉంది. అనగా 29, 30 నవంబరు, 1వ తేదీ డిసెంబర్ నాటికి వర్షపాతం యొక్క విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల సముద్ర తీరానికి దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో ఈదురుగాలు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగం వరకు ఉండే అవకాశం ఉన్నందువల్ల 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అనగా 27, 28, 29వ తేదీ నాటికి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక 27వ తేదీ లోపలే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాల్సిందిగా